ఇప్పుడు చేసే పాలకూర టమాటో కర్రీ ఎలానో చూద్దాం రండి. ఒక పెనంలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చీలు, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చీలు వేసేసుకొని కొంచెం లైట్గా వాటిని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత దాంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి దాన్ని మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న దాంట్లో సాల్ట్ తగినంత, కారం, ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో కానీ రోటిలో తింటే చాలా టేస్టీగా ఉండి తప్పకుండా ట్రై చేయండి.